నమస్తే, నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలామంది కిడ్నీ స్టోన్స్ తర్వాత మళ్ళీ బాధపడేది ఏదైనా ఉందంటే గాల్ స్టోన్స్తో. సో గాల్ స్టోన్స్ ఒకవేళ వచ్చాయి, ఫామ్ అయ్యాయి మనకి అంటే కనుక గాల్ బ్లాడర్ ఇంకా రిమూవ్ చేయడమే, ఇంకా సర్జరీ ఆప్షన్ అని చాలామంది అనుకుంటారు. కానీ సర్జరీ దాకా వెళ్లకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ముందు ఎందుకు వస్తుందో ముందు తెలుసుకుందాం, తర్వాత దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలో కూడా త్వరగా తెలిసేసుకుందాం. కొంతమంది హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీస్కి చేయించుకుంటారు, అంటే డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు, అంటే మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. కొంతమంది బాగా స్ట్రెస్లో ఉంటారు, దానివల్ల కూడా అంటే మన ఎమోషన్స్కి మన బాడీలో రియాక్షన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంది. మనకి కోపం వచ్చింది అనుకోండి, వాళ్ళలో మెలాస్మా మంగుమచ్చలు రావడం జరుగుతుంది. కొంతమందికి అలాగే ఇప్పుడు స్ట్రెస్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒబెసిటీలు, డయాబెటీస్, ఈ మధుమేహ వ్యాధులు అట్లాంటి రావడంతో పాటు ఈ గాల్ స్టోన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇలా మన మూడికి దీనికి కూడా చాలా కనెక్షన్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ ఎక్కువ ఒకవేళ ఈస్ట్రోజన్ ఎక్కువ అయింది అనుకోండి, బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ అయినా కూడా మనకి ఈ గాల్ స్టోన్స్ అనేది వచ్చే అవకాశం ఇండైరెక్ట్గా ఉంటుంది. అండ్ ఈవెన్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల. సో ఆడవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మగవాళ్ళు అవ్వచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఉంటే కూడా అవుతుంది. అండ్ ఈవెన్ మోరోవర్ కొన్ని ఏమంటారు డ్రగ్స్ అంటే మెడిసిన్స్ అనమాట, స్టెరాయిడల్ మెడిసిన్స్ అలాంటివి తీసుకున్నా కూడా మనకు అది డైజెషన్ అది డిస్టర్బ్ చేసి పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియాని అంతా, లేకపోతే పొట్టలో ఆమ్లం ఏదైతే డైజెషన్ యాసిడ్ అంటామో అది కొంచెం తగ్గించేసి, డైజెస్టివ్ ఎంజైమ్స్ అవన్నీ కూడా ప్రొడక్షన్ తగ్గించేసి, దానివల్ల కూడా సరిగ్గా డైజెషన్ అవ్వక గాల్ స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి. అయితే ఇక ఏం చేయాలి, దీని నుంచి అవాయిడ్ చేయాలి అని అంటే కనుక మంచిగా హెర్బ్ ఉంటుందండి, భూమి ఆమ్లకి అంటే నేల ఉసిరి. సో ఈ నేల ఉసిరి పొడిని 1 టీ స్పూను తీసుకొని నీటిలో వేసి బాగా మరిగించి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఉదయం టిఫిన్ చేసే ఒక అరగంట ముందు, తర్వాత మధ్యాహ్నం భోజనం చేసే ఒక పావు గంట ముందు తీసుకుంటే కనుక 2 పూటలు మీకు ఏదైతే ఈ స్టోన్స్ ఏవైతే ఫామ్ అయ్యో, మీ బ్లాడరే మొత్తంగా రిమూవ్ చేయాలని అన్నారో అలాంటి స్టోన్స్ కూడా దానివల్ల అంటే అది కరిగిపోయి ముక్కలైపోయి అది డిజాల్వ్ అయిపోతాయి. సో మళ్ళీ సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవకాశం ఉండదు. ఒకవేళ ఇది దొరకట్లేదు లేదా ఇది మీకు తీసుకోవడానికి నచ్చట్లేదు అని అనుకుంటే కనుక ఇంకొకటి ఉంది, అది యాపిల్ సైడర్ వెనిగర్. ఇందాక చెప్పుకున్నామే డైజెస్టివ్ ఎంజైమ్ తక్కువ అవడం వల్ల కూడా వచ్చిందని, అందుకని ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తర్వాత దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా మనం యాడ్ చేయబోతున్నాం. ఈ 2 కాంబినేషన్ ఏంటంటే ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ పెంపొందించి ఫుడ్ సరిగ్గా డైజెస్ట్ అయ్యి ఈ గాల్ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. సో ఏం చేయొచ్చు, ఉన్న వాటిని కూడా కరిగించుకోవడానికి ఏం చేయాలంటే 1 స్పూను యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటారు, టీ స్పూన్ మాత్రమే తీసుకొని కొంచెం హాఫ్ నిమ్మరసాన్ని పిండేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకోండి. డైరెక్ట్గా తీసుకుంటే కొంచెం మండే అవకాశం ఉంది, అందుకని గ్లాస్లో మీరు మిక్స్ చేసి డిజాల్వ్ చేయండి దాన్ని. సో అది తీసుకొని మీరు భోజనం చేసి, అంటే మధ్యాహ్నం భోజనం చేసే ఒక 20 నిమిషాల ముందో లేదా 10 నిమిషాల ముందో తాగేసి అప్పుడు మీరు ఆహారం తీసుకోవచ్చు. సో ఇలా చేసినా కూడా మీకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి తగ్గుతాయి. అయితే ఎంతకాలం చేయాలి, మినిమం 2 months చేసి తీరాల్సిందే. ఇంకొకటి, మీరు ఇది మొదలుపెట్టిన తర్వాత మీకు ఈ గాల్ స్టోన్స్ వల్ల వచ్చే ఇబ్బంది, కడుపు నొప్పి అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ పెయిన్స్ అవ్వచ్చు, అలా ఏదైతే ఉందో అది కూడా కంట్రోల్కి వస్తుంది, ఆ సిమ్టమ్ కూడా కంట్రోల్ చేస్తాయి. సో అది కంట్రోల్ ఉంటే మనం ఎమర్జెన్సీ సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. సో అందుకని ఇది పాటించి తీరాల్సిందే. అలానే ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ గాల్ స్టోన్స్ వస్తే అందరికీ కడుపులో నొప్పో ఇక్కడ నొప్పో అట్లా అదే రాదు. కొంతమందికి ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ సమస్య ఉంటూ కుడి భుజం ఏదైతే ఉందో రైట్ షోల్డర్ పెయిన్గా కూడా అది ఎక్స్ప్రెస్ అవుతుంది కొంతమంది. సో కొంతమంది ఏమనుకుంటారు, ఓకే ఇక్కడ భుజం నొప్పి వస్తుంది, ఇదేదో ఇక్కడ సంబంధించింది ఏమో అని ఒక పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఆ పెయిన్ కిల్లర్ తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ డాక్టర్స్ మేము ప్రిస్క్రైబ్ చేయాలి యాంటాసిడ్, అంటే పరగడుపున వేసుకొని మాత్రం గ్యాస్ట్రిక్ ఇది పెరగకుండా మళ్ళీ ఆ మాత్రం మేము పెట్టాలంటే మా గైడ్లైన్స్, ఇంగ్లీష్ మెడిసిన్ గైడ్లైన్స్లో అలా ఉంది. సో ఎప్పుడైతే మనం ఆయుర్వేదిక్ నేచురోపతి ఇచ్చేది తిరిగామో అక్కడే మనకి ఎప్పుడూ సొల్యూషన్ దొరుకుతుంది అన్నట్టు. సో అందుకు ఏం చేయాలి అని అంటే, ఒకవేళ అలా ఉంది మీకు షోల్డర్ పెయిన్, రైట్ షోల్డర్ కుడి భుజం, అట్లానే మీకు గ్యాస్ట్రిక్ ఇబ్బంది కూడా ఉంది, పెయిన్ ఉంది రైట్ సైడ్ పెయిన్, అట్లా అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి స్కాన్ చేయించుకోండి. గాల్ స్టోన్స్ ఉన్నాయేమో మీరు చూసుకోండి. ఆల్మోస్ట్ 99% మందికి ఇలా ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట గాల్ స్టోన్స్ ఉన్నవాళ్ళు. సో అలా ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ కూడా మనం చేయొచ్చు. ఇంకొకటి, మంచి ఆలివ్ ఆయిల్ కానీ లేదా మంచి కొబ్బరి నూనె కానీ గానుగులో ఆడించింది ఏదైనా తీసుకొని వచ్చి మీరు మీ సలాడ్స్ మీద స్ప్రింకిల్ చేయడమో లేదా డైరెక్ట్గా ఒక 30 ml మీరు డైరెక్ట్గా తాగేయడమో చేస్తే కూడా మీకు డైజెషన్కి బాగా ఇంప్రూవ్ అవుతూ ఈ ఫ్యాట్ మెటబాలిజమ్స్కి కూడా మీకు ఉపయోగపడుతూ ఈ గాల్ స్టోన్స్ అవి కూడా మీకు హెల్ప్ చేస్తుంది, అంటే కరగడానికి
ఫామ్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలానే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మాట్లాడుకున్నవి, దాన్ని మనం గెట్ ఆన్ అవ్వడానికి గ్రీన్ టీ లేదా స్పియర్మింట్ అని ఉంటుంది, స్పియర్మింట్ టీ కానీ మనం తాగితే ఆ ఆండ్రోజన్స్ అనేవి మనకి బ్యాలెన్స్ జరుగుతుంది. తద్వారా కూడా మనం దీని నుంచి బయటపడవచ్చు. అయితే ఆహారంలో తినకూడని కొన్ని ఉన్నాయి, తినాల్సిన కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవి ఏంటో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ పథ్యం మనం మెయింటైన్ చేస్తేనే అతి త్వరలో దాని నుంచి బయటపడవచ్చు. సో ఏం తినకూడదు? రిఫైన్డ్ షుగర్, పంచదార, మైదా, గోధుమ పిండి పూర్తిగా మానేయండి. మిగిలినవన్నీ తినొచ్చు. మనకి చాలా ఆకుకూరలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తినొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఖచ్చితంగా తినాల్సిన కొన్ని ఉన్నాయి. ఏంటి అని అంటే క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటామండి. అంటే స్ప్రౌట్స్, మొలకెత్తిన ఈ పెసలు కానీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, బ్రాకోలీ, ఇవన్నీ కూడా క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ ఖాతాలోకి వస్తాయి. సో అవి తింటే మీ ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గుతుంది. ఈస్ట్రోజన్ ఎక్కువ, ఈ ఈస్ట్రోజన్ డామినెన్స్ వల్ల పిగ్మెంటేషన్ కొంతమందికి వస్తే అది తగ్గిస్తుంది. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అవి ఏవైతుంటే అది కరగదీస్తుంది. అండ్ ఈవెన్ థైరాయిడ్ రావడానికి, హైపోథైరాయిడ్ రావడానికి, అట్లాంటి వాటికి కూడా ఈ ఈస్ట్రోజన్ డామినెన్స్ చాలా కారకం అనమాట. సో దాని నుంచి కూడా మీరు అతి త్వరలో బయటపడవచ్చు. సో ఇది పాటిస్తే ఖచ్చితంగా బయటపడతారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సర్జరీకి వెళ్తున్నారంటే వాళ్ళకి ఇది చెప్పండి, ఈ న్యూస్ అనేది పాస్ చేయండి. థ్యాంక్ యూ. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.